చూడ్డానికి గుంభనంగా ఉంటుంది గాని మీ అక్క ఎన్ని వయ్యారాలు పోతూ రాసిందో చూసావా? చూస్తుంటేనే ముద్దొచ్చే ఈ బొకే ఈ లెటర్ ఆనంద్కిస్తే నాకు కమిట్ అయిపోవడం గ్యారంటీ నానమ్మా. ఓయ్ ఇంకెందుకే ఆలస్యం, తీసుకుని పదా. వెళ్ళవే, నేను చూసుకుంటాను కదా, నువ్వు పట్టుకో. రా. బాగుందమ్మా. అవునమ్మా తిను. అమ్మా ఇది కూడా తిను. వద్దమ్మా నువ్వు తినమ్మా. అమ్మా తిను. నాకు పెట్టడం ఎక్కువ, నువ్వు తినడం తక్కువ. ముందు నువ్వు తిను. నువ్విలా పనుల్లో పడి ఏమి తిను. అలా కాదు వసు. తిను. సర్లే నువ్వు త్వరగా తినేసి బయలుదేరమ్మా, లేట్ అయిపోయిందంటున్నావుగా. నాన్న తింటారేమో అడగనా? నాన్నకి నేను వేస్తున్నాను కదమ్మా, నువ్వు తినేసి బయలుదేరు. ఆ కొంచెం తినేయమ్మా. చాలే, లేట్ అయిపోయింది. ఒకే లెటర్ ఇక్కడే పెట్టానే, ఏమైపోయినట్టు? అమ్మా ఆ అమ్మా, ఏంటి వసు? ఇక్కడున్న బొకే ఎవరు తీశారు? అక్కడే ఎక్కడో పెట్టుంటావు చూడమ్మా. ఇక్కడ లెటర్ కూడా పెట్టాను, అది కనపడట్లేదు. అలేఖ్యమైనా తీసుంటుందా? ఎక్కడుంది ఇది? ఒక్క పుష్పగుచ్చంతో వెళ్ళి 1000 ముద్దులతో తిరిగిరా, సరేనా? అలాగే నానమ్మ, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. నా బంగారం. పద. ఆగలిక్యా ఆగలిక్యా ఆగలిక్యా. బాబా శుభమాని బయలుదేరుతుంటే ఆగమంటావేంటే? మరీ అదిగా నా బొకే ఆ లెటర్ ఇచ్చేసి వెళ్ళమన్నానమ్మా. ఏయ్, అది నేనే తీసుకెళ్ళమని ఇచ్చాక ఇంకా నీదెలా అవుతుంది? నోరు మూసుకొని లోనకెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటా దౌర్జన్యం? వసు వాళ్ళ సార ఫంక్షన్ కోసం అని తయారు చేసుకున్న బొకే అది. ఇంకొకటి తయారు చేసుకుని తీసుకెళ్ళమనరా. నువ్వు రావే. అలేఖ్య, చెప్తుంటే వినపడట్లేదా? నాన్నమ్మ చెప్తే నీకు వినపడదా? చెవుడా? నువ్వు బొకే కావాలని తీసుకువెళ్తున్నావు, సరే. నాకు ఆ లెటర్ అన్నా ఇవ్వు. ఇది కూడా ఇవ్వను, నాకు కావాలి. అలేఖ్య, వసు అడిగితే ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలే? మళ్ళీ రాసుకోమను, మళ్ళీ బొకే తయారు చేసుకుని తీసుకెళ్ళమను. నువ్వు వెళ్ళవే. అలేఖ్య, ఆ లెటర్ ఇచ్చాకే ఇక్కడి నుంచి కదులు. ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. శివు శివు, అలేఖ్య ఇవ్వమంటుంటే చెప్పాను కదా, నీకే చెప్పేది. ఆ లెటర్ ఇటు ఇవ్వు. ఇవ్వను అలేఖ్య. శివు ఇవ్వను. ఇవ్వలేఖ్య. ఇవ్వను చెప్పాను కదా అలేఖ్య. లాగేసుకుంటే నీదైపోతుందా? నీకేమైనా పిచ్చా? లెటర్ చిరిగిపోతుందా లేఖ్య? బొకే పాడైపోతుంది. లవ్ లెటర్ రాసి బొకే రెడీ చేసి ఫంక్షన్ కోసమని చెప్తావా? వంశీ గారి కోసమేగా నువ్వు రాసింది. నోర్మోయ్ అలేఖ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అలేఖ్య, వసు గురించి అలా మాట్లాడుకో. అరే 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 అరే, అది చదువుతుంటే నేను విన్నానురా. అది ఏంటి పరువు మర్యాద గురించి ఆలోచించదు గాని ప్రేమ లేఖ ఎంత బాగా రాయాలన్నది మాత్రం బ్రహ్మాండంగా ఆలోచిస్తుంది నీ కూతురు. తల్లి పోలికలు అంటారు, తల్లి బుద్ధులు కూడాను. నోరు ముయమ్మ. ఏంట్రా నన్ను నోరు మూయమంటున్నావు? వీలుంటే దాన్ని నోరు మూయించు. నానమ్మ, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అలేఖ్య, నువ్వు ఆ లెటర్ ఇవ్వకుండా నేను కదలనివ్వను. నీకు ఈ లెటర్ కావాలా, బొకే కావాలా? రెండు కావాలి, తీసుకో. దానికి ఎందుకు ఇస్తావే? నువ్వు త్యాగం చేసేలా ఉంటే బొక్కేని ఇలా నేలకేసుకొట్టు.
వసావ్, ఈ పువ్వులు పనికి రాకుండా పోతే గాని నువ్వు ఇంకొకటి రెడీ చేసుకో. నానమ్మ, వద్దు, అమ్మా. అమ్మా లే వసు, చేయి తొక్కుతావేంటమ్మా? నీకు అసలు బుద్ధుందా? ఏయ్, నా బుద్ధి సంగతి పక్కన పెట్టరా. ఈవిడ గారు మనకు తెలియకుండా వ్యవహారాలు నడిపిస్తున్న విషయం ఇదిగో ఈ లెటర్ చూస్తే అర్థమవుతుందిరా నీకు. ఈ ఇంటి పరువుని ఎలా పోనిస్తానరా నేను? ఏయ్, అది ఇలాగివ్వే. నానమ్మ, ఆ లెటర్ చింపొద్దు. ఏయ్, నోరు మూసుకోండి. మీ అమ్మను వీడు నిన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు గులుకుతున్నావేమో. ఏయ్, చీరేస్తానేమనుకున్నావు? దీనికి లెటర్లు, బొకేలు, నీ బొంద, నీ భోషణం నీ మొహం మీద వేసుకో. ఏయ్, రావే, నీకు కావాల్సిన నేను కొనిపెడతాను పద. వసు, చేయి చూడమ్మా ఎలా నలిగిపోయిందో. పదమ్మా, నూనె రాస్తాను. వదిలేయమ్మా, నాదే తప్పు. బోకే ఇచ్చేసి ఆ లెటర్ ఏదో మళ్ళీ రాసుకుంటే సరిపోయేది. అదే కావాలని పట్టుబట్టాను. నా చేతికేం కాలేదులే. నేను వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న. వసు, ఇదిగోండి మూర్తి గారు. మూర్తి గారు, మేడం, ఫంక్షన్ దగ్గర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా? బేసిక్ గా ఉన్నాయని మీరే అంటారు మేడం. ఆనంద్, ఆయన ఎక్కడున్నారు? అన్నయ్య తన చిన్నప్పటి బట్టలు కుట్టించుకురావడానికి వెళ్ళానమ్మా. వచ్చేస్తుంటారు. వచ్చేస్తుంటారు కూడా. వారిది కూడా మీలాగా వాయువేగం కదా మేడం. అఫ్ కోర్స్. మేడం, పిల్లలు పెద్దలు మీరు చెప్పిన వారంతా ఫంక్షన్ జరిగే ఆడిటోరియంకి వచ్చేస్తున్నారు. ఫంక్షన్ అంటే ఏదో అనిపించింది గాని ఈ రోజు పండగ జరుగుతున్నంత సంతోషంగా ఉంది. కాకర్ల వారి ఆహ్వానాన్ని అందుకుని వచ్చిన ప్రతి ఒక్కరూ ఒట్టి చేతులతో వెళ్లకుండా ప్రతి ఒక్కరికి 25,000 రూపాయల గిఫ్ట్ చెక్ ఇవ్వాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం ఆలోచన అప్పు. అబ్బా, ఏమిటండి మీరు అందరి ముందు ఆట పట్టిస్తారు? అబ్బచ్చా, సిగే. ఎవరు లేకపోతే ఓకేనా? ఛీ, పోండి. వసుంధరా, సార్? అప్పు చెప్పినట్టు అందరికి ఇవ్వడానికి చెక్స్ ప్రిపేర్ చేయి. షూర్ సార్. హాయ్ వంశీ. ఏ హాయ్. నమస్తే అండి. నమస్తే. నమస్తే గ్రాండ్ మా. నమస్తే. నమస్తే. ఏంట్రా అందరూ ఇలా దండయాత్ర చేశారు? ఏం లేదు వంశీ, నీ హాట్ ఫ్రెండ్ కి డ్రెస్ తీసుకురావడానికి వెళ్తున్నామని తెలిసింది. ఎలా ఉండేదో చూడాలని ఎక్సైటింగ్ గా ఉంది, అందుకే వచ్చాం. అవునా? యా, అవునన్నయ్య. నాకు కూడా చూడాలనుంది. సరే, దిష్టి పెట్టకుండా చూడండి, ఓకే?
ఏమండి మ్, ఈ డ్రెస్ వేసుకునే వయసులో మీరు నా భుజాల దాకా వచ్చేవారు. ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నానని మీరు అడిగినప్పుడు దిష్టి తగులుతుందేమోనని నేను ముఖం తిప్పుకున్నాను. నేను సమాధానం చెప్పలేదన్న కోపంతో అలిగి కారెక్కి వెళ్ళిపోయారు. అప్పుడే ఘోరం జరిగిపోయింది. మీ నాన్న నా కొడుకు అది నీ డ్రెస్, లుక్స్ గుడ్. ఈ డ్రెస్ ఎవరిది? హార్ట్ ఫ్రెండ్ది. గుండెల్లో గుడి కట్టుకున్నట్టు చెప్పావు. ఈ డ్రెస్ చూస్తుంటే గుడిసెలో వాళ్ళు కూడా కట్టుకోలేనంత దరిద్రంగా ఉంది. shut up, shut up. రేయ్, మీరంతా కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు గాని తన గురించి కామెంట్ చేస్తే మాత్రం ఫ్రెండ్స్ అని కూడా చూడను. అన్నయ్య ప్లీజ్ కూల్ డౌన్. హలో, మీలో కూడా స్టేటస్ లేని వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్షిప్ చేయడానికి మనసు ఉండాలి గాని మనీ కొలమానం కాదని ఇక్కడి దాకా రానిచ్చాం. ఆయనతో స్నేహం చేయనిచ్చాం. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, డ్రెస్సును బట్టి మనిషిని అడ్రస్ చేయడం కాదు. వీరి పక్కనుంటే పూర్ ఫెలోషిప్ కూడా గౌరవం వస్తుందని, గుర్తింపు ఉంటుందని మీరు గుర్తు పెట్టుకోవాలి. కానుకగా ఇస్తున్న చెక్కుల మీద స్టాంపే ఉంటే ఏం బాగుంటుంది. వంశీ గారి సైన్ ఉంటే చెక్లు తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి అడిగి చూస్తాను. సారీ వంశీ. ఈ బుద్ధి ముందే ఉండాలి. నా ఫ్రెండ్ ఈ డ్రెస్ చూశాక, తను గుర్తుపట్టాక అప్పుడు మా ఇద్దరి స్థాయి ఒకటే అవుతుంది. ఓకే? చాలా బాగా చెప్పారు సార్. సార్, మీరిచ్చే చెక్స్ పైన స్టాంప్ ఉన్నా లేకపోయినా మీ చేతి సంతకం ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఇచ్చే కానుకతో ఆనందం కూడుంటుంది. అన్నిటి మీద నేనే సైన్ చేయాలా? చెయ్యండి. రాజముద్రలా ఉట్టి పడుతుంది. స్టాంప్ స్టేటస్ సింబల్ అయితే మీ సంతకం హంబుల్గా ఉంటుంది. యాజ్ యూ చెప్పు. వసుంధరా, సార్, చెక్స్ తీసుకుని ఒకసారి నా రూమ్ రా. ఓకే సార్. వంశీ, వెళ్ళొస్తాం వంశీ.
వసుంధరా, మేడం, నువ్వన్నట్టు సంతకం పెడితే హుందాగా ఉంటుంది. నా కొడుకు తల వంచుకుని సంతకాలు పెడుతుంటే వినయంగా కనపడతాడు. అలా చూడాలని కోరికగా ఉందమ్మా. మీ కోరికని మీ అత్తయ్య గారే తీరుస్తున్నారు మేడం. ఆ వసుంధర్ని రమ్మన్నాడు గాని మనల్ని పిలవలేదు చూసారా? పిలవడు మామ, వంశీ మారిపోయాడు. చేంజ్ అవడానికి కారణం హార్ట్ ఫ్రెండ్. అదెవరు నిజంగా కంటపడితే వంశీ మనల్ని కేర్ చేయడు. ఎవరో ఏంటి, నిషానే హార్ట్ ఫ్రెండ్లో రావడానికి నక్షత్ర ఆల్రెడీ ప్లాన్ చేసింది. సార్, ఏంటి ఏదో చిరాగ్గా కనపడుతున్నారు? దాహం వేస్తే వాటర్ బాటిల్స్ కావాలని అడగకుండా మందు బాటిల్స్ కావాలని అడిగే ఎదవలు. నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. అదేంటి సార్ అలా అనేసారు? అనరా మరి, వేస్ట్ ఫెలోస్. నా హార్ట్ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడతారా? వదిలేయమని మీ అమ్మగారు కూడా చెప్పారు కదా సార్. వాళ్ళకి చెప్పింది నాకు చెప్పిందా? లేదు కదా, చెప్పదు. చెప్పమని చెప్తానులేండి సార్. ఇదే ఎక్స్ట్రాలంటే. నువ్వు మా అమ్మని నన్ను కలపడానికి వచ్చావా, లేకపోతే నేను చెప్పిన పని చేయడానికి వచ్చావా? సార్, మీ హార్ట్ ఫ్రెండ్ కి డ్రెస్ ఏదో తెచ్చానన్నారు, నాకు చూపించరా? 1 minute. సార్, మీరే చూసుకుంటారా? నాకు కాస్త చూపించదేమన్నుందా? ఓహో, మీ హార్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడే ఇంత పెద్ద డ్రెస్సులు వేసుకునేదా? ఓయ్, ఏంటి వెట్కారమా? సారీ సార్, సరదాగా ఏదో అలా అన్నాను. బట్ డ్రెస్ చాలా బాగుంది సార్. దానికి నేను ఇవ్వబోయే ఫస్ట్ గిఫ్ట్. నా హార్ట్ ఫ్రెండ్ని నా కళ్ళ నిండా చూసుకోవాలని ఆశపడుతున్నాను. నిజంగా మీ హార్ట్ ఫ్రెండ్ చాలా అదృష్టవంతురాలు సార్. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్సా? దేనికి? ఇలా మీరు తనని తలుచుకున్నారో లేదో, తను కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నట్టుంది. అందుకే ఎక్కిళ్ళు వస్తున్నాయి. అలా ఎలా చెప్పగలవు? సడన్ గా ఎక్కిళ్ళు వస్తే అంతే సార్, తలుచుకున్నట్టే. ఎంతైనా విరహ వేదన. ఓయ్, ఏంటి? సరదాగే అంటున్నాను సార్. కోపం వస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయంట. నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి గాని కోపం రావట్లేదు, ఎక్కిళ్ళు ఆగట్లేదు. మ్మ్, సరే, ఈ డ్రెస్ వేసుకుంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.